24 మీద ఫైల్ అయినటువంటి 2 కేసెస్ సంబంధించిన జడ్జిమెంటు కేసు నెంబర్ 1, కేసు నెంబర్ 2, ఐటమ్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 2గా కోర్ట్ నెంబర్ 32 ముందుకు రాబోతుందని. సో ఇలా ఎగ్జాక్ట్లీగా 10:45 సమయంలో ఈ కేసు రావడం జరిగింది. సో ఈ 2 కేసులు ఏదైతే కీ కేసు ఉందో అదేవిధంగా మల్టిపుల్ పాయింట్ కేసు ఉందో ఈ 2 కేసులు కూడా కొట్టివేయడం జరిగింది గౌరవ హైకోర్టు. సో దీనివల్ల ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి అయితే మనకి ప్రస్తుతం అన్ని న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ వస్తుంది. సో 2 పిటిషన్లు కూడా కొట్టివేయడం జరిగింది. సో చాలామంది గత 2 నెలల నుంచి క్వాలిఫై కాని అభ్యర్థులు, నష్టపోయిన అభ్యర్థులు ఇలా ఎంతోమంది రాత్రి పగలు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన తీర్పు ఓవరాల్గా అయితే మొత్తానికి రానే వచ్చేసింది. సో కేవలం 2 నిమిషాల్లోనే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది మనకి తెలిసిపోయింది. కోర్టు ప్రారంభమైన 10 నిమిషాల్లో డైరెక్ట్గా ఈ 2 కేసెస్ని డిస్మిస్ అని చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇది ఒక రకంగా ఎంటైర్ అభ్యర్థులందరికీ ఒక నిరుత్సాహమైన వార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కీ మీద ఇప్పటికీ ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. మరి ఏ కారణాలతోటి ఇది డిస్మిస్ అయింది మనకి ప్రస్తుతం తెలియదు. మరి చూడాలి, ఒకసారి కంప్లీట్గా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏ కారణాలతోటి దీన్ని డిస్మిస్ చేశారన్నది మొత్తం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. సో దాని తర్వాత మళ్ళీ మనం పూర్తి వీడియో అయితే చేద్దాం. సో ఏదేమైనా కానీ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్కి అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ బెంచ్ మాత్రం ఇప్పుడు అంటే మనకి సింగిల్ బెంచ్ ధర్మాసనం అయితే ఒక క్లియరెన్స్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఒక పిటిషనర్లు మరి ఇప్పుడు ఏం చేస్తారన్నది చాలా ఆతృతంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా, డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు వెళ్తారా, లేకపోతే ఇక్కడతోటి కామ్గా ఉండేసి మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తారా అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ ఏదేమైనా కానీ గ్రూప్ 1 2024 మీద ఉన్నట్టు కన్ఫ్యూజన్కి ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చిందని మనం ఆశిద్దాం. సో మళ్ళీ మనకి పూర్తి తీర్పు వచ్చిన తర్వాత దీని మీద మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నట్టు అప్డేట్స్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.